హలో అందరికీ ట్రైన్ చూసారా ఎంత ముద్దొస్తుందో అద్దం లాగానే మెరిసిపోతుందండి. మన మామూలు ట్రైన్స్ ఒకసారి చూసామంటే రెండోసారి చూడటానికి కూడా కాదు. కానీ ఈ ట్రైన్ అయితే ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందంటే అసలు అద్దం లాగానే మెరిసిపోతుంది. తల ఎక్కడే కానీ ఇంత దుమ్ము కూడా లేదండి. బయట ఇంత క్లీన్గా ఉందంటే ఇంకా లోపల చూడండి ఇంకా ఎంత బాగుంటుందో. ఇది చూసారా బుల్లెట్ షేప్లో ఎలా ఉందో, బుల్లెట్ లాగానే దూసుకుపోతుందండి. అదేనండి మన వందే భారత్ ట్రైన్. మీలో ఎంతమంది ఎక్కారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మొన్న మా హస్బెండ్ అహ్మదాబాద్ వెళ్ళారనమాట. అహ్మదాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ ట్రైన్లో అయితే వచ్చారు. మామూలుగా అహ్మదాబాద్ నుంచి రాజ్కోట్కి అయితే 5 అవర్స్ 4.5 అవర్ 5 అవర్స్ అయితే పడుతుందండి. ఈ ట్రైన్లో అయితే 3.5 అవర్ 4 అవర్స్ అయితే అన్నారనమాట. ఇది చూసారా ఈ మెయిన్ డోర్కి పైన ఆరెంజ్ లైట్ ఉంది. ఈ ఆరెంజ్ లైట్ డోర్స్ అంటే ఈ మెయిన్ డోర్స్ ఆటోమేటిక్ కదండి. డోర్స్ క్లోజ్ అయ్యేకి 3 to 4 మినిట్స్ ముందే బ్లింక్ అవుతూ సౌండ్ ఇస్తుందంటండి. ఎవరైనా దిగేవాళ్ళు దిగడానికి ఎక్కే వాళ్ళు ఎక్కడానికి. ఒక్కసారి డోర్స్ క్లోజ్ అయిపోయాయంటే మరి పర్టికులర్ డెస్టినేషన్ ఎక్కడైతే రీచ్ అవ్వాలో అక్కడే ఓపెన్ అవుతుందండి. మన మామూలు ట్రైన్ లాగా ఎక్కడ పడితే అక్కడ ఆపితే దిగడానికి ఉండదు. ప్లస్ అవుట్కట్స్లో ఆపితే ఎక్కడంటే అక్కడ దిగుతూ ఉంటాం కదండి మన నార్మల్ ట్రైన్లో. ఈ ట్రైన్లో అయితే అలా కాదండి. తర్వాత మన ఏసీ కంపార్ట్మెంట్కి ఉంటాయి కదండి డోర్స్, వాష్రూమ్స్కి తర్వాత కంపార్ట్మెంట్కి అలా డోర్స్ కూడా ఉన్నాయి. కానీ అవి కూడా ఫుల్లీ ఆటోమేటిక్ అండి. అసలు నేను ఫ్లైట్లో కూడా చూడలేదు బాబోయ్. అసలు ఇది చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఈ ట్రైన్ అయితే మొత్తం చైర్ కారే అండి, స్లీపర్ అయితే కాదు. ఇప్పుడు కొత్తగా స్లీపర్ కూడా వస్తుందన్నారు. ఒకేలా వస్తే నేనైతే వీడియో తీస్తాను. కానీ ఇది మొత్తం స్లీపర్ చైర్ కారే అండి. తర్వాత ట్రైన్ ఎక్కిన 10 to 15 మినిట్స్కి అయితే స్నాక్స్ అయితే ఇచ్చారంటండి. ఫ్లైట్లో కూడా ఛార్జ్ చేస్తారు నాకు తెలిసి, కొన్ని ఫ్లైట్లలోనే ఫ్రీగా ఇస్తారు. కానీ వందే భారత్లో అయితే ఫ్రీ స్నాక్స్ ప్లస్ ఫ్రీ మీల్స్ కూడా అండి. స్నాక్స్లో అయితే 2 కారం చుట్లు అదేనండి చెక్లాలు అంటారు కదా, చెక్లాలు ప్లస్ కాఫీ ప్లస్ కచోరీ బిస్కెట్స్ జ్యూస్ అయితే ఇచ్చారంటండి. తర్వాత ఇదైతే ఎంత స్పీడ్తో వెళ్తుందంటే 130 to 140 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుందండి. ఆ స్పీడ్ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ ఎంతసేపట్లో రీచ్ అయిపోతుంది, ట్రైన్ ఎంత స్పీడ్తో నడుస్తుంది అనేది మొత్తం క్లియర్ కట్గా మనకు డిస్ప్లేలో అయితే ఉంటుందంట అండి. ఈ ఫుడ్ కార్ట్స్ చూసారా, నేనైతే ఇవి ఫ్లైట్లోనే చూసానండి. ఫ్లైట్ అంతగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయండి. మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అడిగినప్పుడు అంతా వాటర్ కూడా ఇస్తారు. ఇది మొత్తం ఫుడ్ స్టోరేజ్ ఏరియా అండి. లంచ్ కానీ స్నాక్స్ కానీ డిన్నర్ కానీ ఏ టైమింగ్ అయితే ఆ టైమింగ్ ప్రకారం ఫుడ్ కూడా స్టోరేజ్ చేస్తారంట. ఇక్కడ మనకు ఏ బాధ ఉండదండి. మన ట్రైన్స్లలో అమ్ముతారు కదా బఠానీలు శనగలు సమోసాస్ వాటర్ బాటిల్స్ అని, అలా గోలే ఉండదండి. ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. నాకైతే చాలా యాంగ్జైటీ అండి. ఇలా డోర్స్ క్లోజ్ అయిపోయాయంటే భయం వేస్తుంది. నాలాంటి ప్రాబ్లం లేని వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. తర్వాత రాజ్కోట్కి ఒక 1/2 అవర్లో రీచ్ అయిపోతామనగా డిన్నర్ కూడా ఇచ్చారంటండి. డిన్నర్ అయితే ఫుల్లీ హైజెనిక్గా ఉందంటండి. రైస్, రోటీ, కర్రీ ప్లస్ దాల్, కర్డ్ కూడా ఇచ్చారంటండి. ఇంత హైజెనిక్గా ఫుడ్ ఎవరిస్తారండి? ఫ్లైట్లో కూడా ఇవ్వరండి, కన్ఫామ్గా చెప్తున్నా నేను. మా హస్బెండ్ అయితే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాడు. మాకు కూడా ఎక్కాలనే ఉంది కానీ అదే చెప్పాను కదండి, ఒక్కసారి డోర్స్ క్లోజ్ అయిపోయాయంటే మాకు చాలా టెన్షన్ అనమాట. అందుకే నేనైతే మామూలు ట్రైన్స్లోనే వెళ్తాను. ఈ వందే భారత్ ఫెసిలిటీ ఉన్నా కూడా ఎక్కాను. మీలో ఎంతమంది ఎక్కారో కన్ఫామ్గా పక్కా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.